ధర్నా కూర్చొని ఉంటే బాగుంటుంది అనేటువంటి నా ప్రధాన సూచన. అదేవిధంగా ఈ మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే తెలంగాణకు ప్రత్యక్షంగా వచ్చి మన ఉద్యమంలో పాల్గొంటలేరో అటువంటి ఎమ్మెల్యేలు లేదా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీల ఇండ్ల ముందర కూడా ఒక కంప్లీట్ ధర్నా ఒక ప్రోగ్రాం కోసమో కొద్దిసేపు ఉండి పోకుండా అక్కడే టెంట్ వేసుకొని ధర్నా చేసి వారిపైన ఒత్తిడి తీసుకొని చేస్తేనే తప్ప ఈ రాజకీయ పార్టీ నాయకులను కానీ ప్రజాప్రతినిధులను కానీ వాళ్ళను ముగ్గులోకి లాగడానికి ఇది ఒక ప్రయత్నం అని చెప్పి నేను సూచిస్తున్నాను. అదేవిధంగా గ్రామానికి వెళ్ళడానికి ఒక ప్రోగ్రాం మనం విద్యావంతుల వేదికల నుంచి తీసుకోవాలంటే ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్లో టీం జిల్లా మొత్తం కూడా ఉండే విద్యావంతుల వేదిక నుంచి రాష్ట్ర కమిటీ నుంచి కూడా ఒక ముఖ్య సభ్యుడు వచ్చి పాల్గొని ఒక్కరోజు అక్కడ మనం స్టే చేయగలిగే పరిస్థితి కానీ ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతుంది. నేను ఈ మధ్యలోనే షాద్నగర్లో ఈ జేఏసీ తరఫున ఒక మీటింగ్ చెప్తే ఆ ఊరు కంప్లీట్గా మేము ఎలాంటి సహాయం నిరాకరణ ఉద్యమంతో పాటు మేము కూడా సమ్మెలో మొత్తం పాల్గొంటామని ఊరే తీర్మానం చేసినటువంటి